ఈజిప్ట్లో జరిగిన శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా అయ్యాయి. అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన తర్వాత షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సరిగ్గా తన వెనుకనే నిలబడి ఉండగా ట్రంప్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించాడు. భారత్ ఒక గొప్ప దేశమని, అక్కడ నాయకత్వం వహిస్తున్న నా స్నేహితుడు అద్భుతంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో షెహబాజ్ షరీఫ్ ముఖం మార్చుకొని ఉన్నట్లుగా కనిపించాడు. కానీ ఆ తర్వాత ట్రంప్ భారత్ పాకిస్తాన్ చాలా చక్కగా కలిసి జీవిస్తాయని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలా వ్యాఖ్యానించిన వెంటనే ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూడగా చిరునవ్వు నవ్వారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రసంగానికి ముందు ట్రంప్ పాక్ ప్రధాని షరీఫ్ని ఆయన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ షాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆఫీస్ మునీర్ని ప్రశంసించారు. అనంతరం షరీఫ్ని సదస్సులో మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. ప్రసంగించిన మెహనాబ్ షరీఫ్ అధ్యక్షుడు ట్రంప్పై పొగడ్తల వర్షం కురిపించారు. మాటలతోనే ట్రంప్కి ఊపిరాడకుండా చేశారు. ట్రంప్ అలుపెరగని అవిశ్రాంత ప్రయత్నాల కారణంగానే మధ్య ప్రాచ్యంలో శాంతి సాధ్యమైందని కొనియాడారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నిలిపివేయటానికి, ఆపై కాల్పుల విరమణని సాధించడానికి ఆయన చేసిన అసాధారణ అద్భుతమైన కృషికి గాను పాకిస్తాన్ గతంలో నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరుని నామినేట్ చేసిందని షరీఫ్ గుర్తు చేశారు. ఆసియాలోనే కాకుండా మధ్య ప్రాచ్యంలోనూ లక్షలాది మంది ప్రాణాలని కాపాడినందుకు ట్రంప్కి మళ్లీ నోబెల్ నామినేషన్ చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా షరీఫ్ ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతి అందుకోలేకపోయినప్పటికీ ట్రంప్ ఇప్పటి వరకు ఏకంగా 8 యుద్ధాలని పరిష్కరించారని, వాటిలో భారత్ పాక్ సంఘర్షణలు కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అయితే కానీ భారత్ మాత్రం ట్రంప్ జోక్యాన్ని నిరాకరిస్తోంది. ఇరు దేశాలు చర్చించుకొని కాల్పుల విరమణ చేసుకున్నాయని, ఇందులో మూడో దేశం జోక్యం లేదని తేల్చి చెప్తోంది. కానీ ట్రంప్ మాత్రం పదే 7 యుద్ధాలను ఆపినట్లుగా చెప్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ గాజా ఘర్షణకి కూడా ఇందులో చేర్చడంలో గతంలో 7 ఉన్న సంఖ్య ఇప్పుడు 8కి పెరిగింది.